నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ధర్మస్థల సంఘటన ప్రతి ఒక్కరికైతే గుర్తుంది గదా! ఆ వివాదం ఏ విధంగా దేశవ్యాప్తంగా చర్చించుకున్నారో, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చించుకోవడం జరిగింది. సో, ఆ సంఘటన విషయంలో ఆ రోజుల్లో ఎంతమంది ఎలా భయపడ్డారో గూడా మనం చూసాము. అంటే యువతులే గాదు, యువకులు కానివ్వండి, చిన్న పిల్లలు గానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు భయపడేలాగా ఆ సంఘటన అయితే అలా జరిగింది. సో, అసలు ఏం జరిగింది? దీనిపైన ఇప్పుడు మళ్ళీ 'ప్రకాష్ రాజ్' గారి పేరు ఎందుకొస్తూ ఉంది? 'ప్రకాష్ రాజ్' గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఇప్పుడు తెరపైకి రావడం అయితే జరుగుతుంది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. దీనికి మరి 'ప్రకాష్ రాజ్' స్పందించాడా? లేదా? స్పందిస్తే ఏమని స్పందించారు? అనేది ఈ వీడియోలో చూద్దాము. సో, ముందుగా ఒక్కసారి ఈ సంఘటన గురించి, ధర్మస్థల సంఘటన గురించి చూస్తే గనక మన కర్ణాటకలో అతిపెద్ద, అత్యంత ఫేమస్ అయిన టెంపుల్ ధర్మస్థల. ఇక్కడికి కొన్ని వేలాది మంది, కోట్లాది మంది భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ గతంలో ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఆ వివాదం ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఒక చిన్నయ్య అనే వ్యక్తి పనిచేసేవారు. చాలా మందిని ఇక్కడ అత్యాచారం చేసి చంపుతూ ఉన్నారు. మైనర్‌లను చంపుతూ ఉన్నారు. చాలా మంది మహిళలను చంపుతూ ఉన్నారు. వాళ్ళని పూడ్చిపెట్టమని చెప్పేసి కొంతమంది నాకే డబ్బులిచ్చి చేయించుకున్నారు. నేనే కొన్ని వందలాది మందిని ఇక్కడ పూడ్చిపెట్టాను. ఇక్కడున్న బావిలో పూడ్చిపెట్టాను. ఇక్కడ కొన్ని ప్లేసెస్‌లో పూడ్చిపెట్టానని చెప్పేసి అక్కడికి పోలీసుల దగ్గరికి వెళ్లి చెప్పడం జరిగింది. సో, అక్కడ అతను ఏదైతే చెప్పాడో అవన్నీ తీసుకొని, అవన్నిటిని రాసుకొని, సో, అవన్నీ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి అక్కడ ఎక్కడైతే పూడ్చిపెట్టానని చెప్పడం జరిగిందో అక్కడ మళ్ళీ తవ్వి చూస్తే ఏ ఒక్క శవం గూడా అక్కడ లేదు. కానీ నేను చేశాను అని చెప్పేసి తనే ఒప్పుకోవడం జరిగింది. సో, ఇదంతా ఫేక్. ఇదంతా ఒక ఆరోపణలు మాత్రమే. ఇదంతా ఒక కుట్ర మాత్రమే అని చెప్పేసి సిట్ తేల్చడం కూడా జరిగింది. కానీ తీరా చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ 'ప్రకాష్ రాజ్' గారి పేరు బయటకు రావడం జరుగుతుంది. 'ప్రకాష్ రాజ్' మరి ఇందులో నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? 'ప్రకాష్ రాజ్' చిన్నయ్యతో నిజంగానే కాంటాక్ట్ ఉన్నాడా? మరి ఇప్పుడు చిన్నయ్య ఏమని కంప్లెయింట్ ఇచ్చాడు అని ఒక్కసారి మనం చూస్తే గనక, చిన్నయ్య మళ్ళీ కోర్ట్‌కి వెళ్లి పిటిషన్ దాఖలు చేసినట్లు మనకైతే తెలుస్తూ ఉంది. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. 'ప్రకాష్ రాజ్' నాకు కాల్ చేసి భయపడాల్సిన అవసరం లేదు. నేను బయట ఉన్నాను. తొందరలోనే నిన్ను కలుస్తాను అని చెప్పేసి 'ప్రకాష్ రాజ్' అలా చెప్పాడు అని చెప్పేసి అతను పిటిషన్ దాఖలు చేసినట్టు మనమైతే ఇక్కడ సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది. దీనికి 'ప్రకాష్ రాజ్' కూడా స్పందించడం జరిగింది. మరి 'ప్రకాష్ రాజ్' ఏం స్పందించాడు అనంటే గనక, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కొంచెం బిజీ ఉన్నాను. అంటే దాన్ని బట్టి అతను ఎక్కడైనా షూటింగ్‌లో ఉండొచ్చు. లేదంటే ఎక్కడైనా ఇతర దేశాల్లో ఉండొచ్చు. ఇంకెక్కడైనా బిజీగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి బిజీ లైఫ్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. సో, 'ప్రకాష్ రాజ్' కూడా అదే సిట్యుయేషన్‌లో ఎక్కడున్నారో తెలీదు. నేను 2 రోజులలో వస్తాను. 2 రోజులలో దీనికి క్లారిటీగా నేను స్పందిస్తాను. మీడియా పూర్వకంగా నేను స్పందిస్తానని జెప్పేసి 'ప్రకాష్ రాజ్' చెప్పాడు. కానీ ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే 'ప్రకాష్ రాజ్' అనేది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా గాని జస్ట్ ఆస్కింగ్ అని జెప్పేసి తను పెట్టడం జరుగుతుంది. తన ట్వీట్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ పరంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పరంగా గూడా, అంటే నాట్ ఓన్లీ మనకి తెలుగు ఇండస్ట్రీ అనే గాదు, తమిళ్ ఇండస్ట్రీలో అయినా గానివ్వండి, అతను కేరళ ఇండస్ట్రీలో గాని, ఏ ఇండస్ట్రీలో అయినా గాని, ఎక్కడ ఏదైనా జరిగినా గాని, సంఘటన జరిగినా గాని జస్ట్ ఆస్కింగ్ అని జెప్పేసి అతను ట్వీట్ జేయడం జరుగుతూ ఉంది. కానీ ఇదే క్రమంలో ఇలా ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఇక్కడ 'ప్రకాష్ రాజ్' కూడా దీనికి సంబంధించి స్పందించాడు, కానీ క్లారిటీ మాత్రం 2 రోజుల తర్వాత ఇస్తా అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, దీని ద్వారా ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారు అనంటే గనక, 2 రోజులు ఎందుకు టైం తీసుకుంటున్నాడు 'ప్రకాష్ రాజ్'? ఏదున్నా ట్విట్టర్‌లో వితిన్ షార్ట్ టైమ్‌లో అతను రియాక్ట్ అవుతాడు కదా! దీనికి ఎందుకు రియాక్ట్ అవుతలేడు అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇక్కడ. మరి నిజంగానే అసలు ఏం జరిగింది? ఎందుకు 2 రోజులు టైం తీసుకుంటున్నాడు? అని చెప్పేసి మన ఆంధ్రప్రభ నుండి గూడా ఒక క్వెషన్ మార్క్. అండ్ ఇక్కడ ఇది పక్కన పెడితే గనక, మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒకవేళ ఇది నిజంగానే కుట్రపూర్వకంగా అనుకుంటే మాత్రం, మరి ఇది ఎవరు చేస్తున్నారు? అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో 'ప్రకాష్ రాజ్' ఇటు రాజకీయ పరంగా చాలా మందిని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అండ్ కాంట్రోవర్సీ గూడా చాలా జరుగుతూ ఉంది. అదే విధంగా సినిమా పరంగా చూసుకున్నా గాని మనం రీసెంట్‌గా నాగబాబు గారు గూడా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. అంటే 'మెగా వర్సెస్ ప్రకాష్ రాజ్' అని చెప్పేసి మనకి రీసెంట్‌గా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. న్యూస్ గూడా రావడం జరుగుతుంది. అంటే ఇటు సినిమా పరంగా 'ప్రకాష్ రాజ్‌కి' కాంట్రోవర్సీగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నెగెటివ్‌గా ఉన్నారు. అండ్ పాజిటివ్‌గా ఉన్నారు. అండ్ ఇటు రాజకీయ పరంగా గూడా 'ప్రకాష్ రాజ్‌కి' నెగెటివ్‌గా ఉన్నారు. పాజిటివ్‌గా ఉన్నారు. చాలామంది నెగెటివ్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ పాజిటివ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ 'ప్రకాష్ రాజ్' దొరుకుతాడా? ఇలా చేద్దామా అని జెప్పేసి ఇలా గూడా ఉన్నారు. 'ప్రకాష్ రాజ్' మీద చాలా ఆరోపణలు గూడా రాసిన సందర్భాలు మనమైతే చూసాము. చూస్తున్నాము.
ఇలాంటి సమయంలోనే ఇప్పుడు మళ్ళీ 'ప్రకాష్ రాజ్' గారి పేరు తెరపైకి రావడం జరుగుతుంది. అది గూడా అత్యంత పెద్ద న్యూస్ ఏదైతే ఉందో, అప్పట్లో ఏ విధంగా అయితే భయపడ్డారో, ధర్మస్థల సంఘటన ఏదైతే ఉందో, ఆ సంఘటన విషయంలో ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' పేరు రావడం అనేది చాలా షాకింగ్‌గా ఉంది. మరి నిజంగానే 'ప్రకాష్ రాజ్' ఉన్నారా? అంతే కాకుండా 200,00,00,000 కుట్ర జరిగింది కేరళ నుండి అని జెప్పేసి గూడా చిన్నయ్య చెప్తున్న మాటలివి. మరి నిజంగానే 200,00,00,000 కుట్ర జరిగిందా? ఒకవేళ కుట్ర జరిగితే ఆ 200,00,00,000 ఎందుకు జరిగింది? ఆ 200,00,00,000 దేనికి యూజ్ చేశారు? ఆ 200,00,00,000 ఎప్పుడు జరిగింది? ఎక్కడి నుండి జరిగింది? ఎవరు ఫండ్ చే రైజ్ చేశారు? ఎవరిచ్చారు ఈ 200,00,00,000? ఈ 200,00,00,000లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? ఇవన్నీ బయటకు రావాల్సుంటుంది మళ్ళీ. సో, అప్పుడే సిట్ తేల్చేయడం జరిగింది. ఇదంతా ఒక కుట్ర. అక్కడ అసలు ఎవరిని పాతిపెట్టలేరు. అక్కడ ఏం చేయలేరు. ఇదంతా ఒక ఫేక్ న్యూస్. ఇదంతా ఒక కుట్రపూర్వకంగా జరిగింది. కావాలనే చేశారు. ఆ చిన్నయ్య వల్ల కొంతమంది చేయించారని జెప్పేసి సిట్ తేల్చేయడం జరిగింది. అలాంటి న్యూస్ క్లోజ్ అయిన న్యూస్‌ని మళ్ళీ భయపెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ముఖ్యంగా ఇక్కడ హిందువులు కాకుండా అంటే అక్కడ ధర్మస్థల అంటే మనకి హిందుత్వమే గుర్తుకొస్తూ ఉంటుంది. హిందువులు కాకుండా ఇతర మతాల వాళ్ళు, కులాల వాళ్ళు గనుక మళ్ళీ ఏదైనా రెచ్చగొట్టే ప్రయత్నం గనుక చేస్తున్నారా? ఏంటంటే గనుక 'ప్రకాష్ రాజు' అంటే పడని వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? ఎందుకంటే 'ప్రకాష్ రాజ్' కొన్ని వీడియోలలో గూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేను దేవుడిని అంతగా నమ్మను. నేను నా పని నేను చూసుకుంటానని జెప్పేసి ఒక స్టైల్‌లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కోణంలో ఎవరైనా తీసుకొని సీరియస్‌గా తీసుకొని నువ్వు హిందువు కాదా? అంటే నువ్వు వేరే కులం అని చెప్పేసి అట్లా ఎవరైనా కుల మత విభేదాల వల్ల 'ప్రకాష్ రాజ్' అంటే పడని వాళ్ళు ఎవరైనా చేసుండొచ్చా? లేదంటే సినీ ఇండస్ట్రీలో ఎవరైనా పడని వాళ్ళు ఎవరైనా ఇదంతా కావాలని చేసుండొచ్చా? చేసి ఉండి చేపించుండొచ్చా? లేదంటే రాజకీయ పరంగా ఎవరైనా చేపించుండొచ్చా? అనే కోణంలో గూడా ఇది ఎంక్వైరీ జేయాలి. అండ్ 'ప్రకాష్ రాజ్' మరి ఈ 2 రోజుల తర్వాత ఏం చెప్తాడు? ఈ 2 రోజులు టైం ఎందుకు తీసుకున్నాడు? ఇది మెయిన్ ట్విస్ట్. సో, ఈ 2 రోజులు మరి ఇంకా అంటే మనకి రేపు అంటే ఎల్లుండి. సో, జూన్ 14 లోపు మనకైతే క్లారిఫై అయితే వస్తుందని జెప్పేసైతే మనకి తెలుస్తూ ఉంది. మరి నిజంగానే 'ప్రకాష్ రాజ్' ఏం చెప్తాడు? ఎందుకు ఈ 2 రోజులు తీసుకున్నాడనేదే ఇక్కడ మెయిన్.